సృష్టి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు మరో 8 రాష్ట్రాల్లో సృష్టి నెట్వర్క్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో అనేక మంది పాత్ర ఉండటంతో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు కేసును సిసిఎస్ ఆధ్వర్యంలోని సిట్కు బదిలీ చేశారు. సృష్టి ఫర్టిలిటీ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సిసిఎస్ సిట్కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే 25 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. సృష్టి కేసులో 8 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, సూత్రధారి డాక్టర్ నమ్రతపై ఇప్పటికే 8 కేసులు ఉన్నట్లు వివరించారు. చాలా ఏళ్లుగా ఈ తతంగం నడుస్తోంది. ఇందులో చాలా మంది మహిళల పాత్ర ఉందన్నారు నార్త్ జోన్ డీసీపీ. ఇట్లా మల్టీ స్టేట్ ఆపరేషన్స్ నడపడం వలన జ్యూరిస్డిక్షన్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అండ్ బికాస్ ఆఫ్ విచ్ ఈ లూప్ హోల్స్, లాలో లూప్ హోల్స్ ఉంటాయి విచ్ క్యాన్ బి ఎక్స్ప్లాయిటెడ్ ఈజీలీ. సో దట్ ఈస్ ద రీజన్ ఇది ఒకటి వైడ్ నెట్వర్క్ లాగా, లైక్ ప్రొక్యూరింగ్ పేరెంట్స్ విల్ బి కమింగ్ ఫ్రమ్ వన్ స్టేట్, ద బర్త్ పేరెంట్స్, ఏజెంట్స్ విల్ బి ఫ్రమ్ అనదర్ లొకేషన్. సో ఇట్లా మల్టిపుల్ స్టేట్స్ నుంచి ఇది ఆపరేట్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఎక్స్ప్లాయిట్ ద లూప్ హోల్స్ ఇన్ ద లా. So that is exactly what the MO is of this main accused, and that is how she has run this operations for so many years unabated. So other than the main doctors, there have been main agents. Dhanashri Santoshi and we have identified as one of the main agents, and Tana contacts though she has multiple sub-agents. సికింద్రాబాద్ లో ఉన్న సృష్టి హాస్పిటల్ ను కేవలం కన్సల్టెన్సీగా మాత్రమే వాడుతున్నారని రష్మి పెరుమాల్ గుర్తు చేశారు. హైదరాబాద్ లో ఐవీఎఫ్ పేరుతో శాంపిల్స్ తీసుకుని మిగతా సరోగసీ ప్రాసెస్ అంతా వైజాగ్ లో చేస్తున్నారని వెల్లడించారు. బాధితులకు ఇచ్చిన బేబీ గర్ల్ కి DNA టెస్ట్ చేసి సరిపోల్చినప్పుడు ఈ వ్యవహారం బయటపడిందని వెల్లడించారు. సికింద్రాబాద్ క్లినిక్ ని ఒక ప్లేస్ ఆఫ్ మీటింగ్ ది క్లయింట్స్ లాగా పెట్టుకుని, ప్లేస్ వేర్ కస్టమర్స్ యూస్ టు కమ్ అండ్ దిస్ పేరెంట్స్ యూస్ టు కమ్. ఇది సర్వీస్ చాలా సక్సెస్ఫుల్ అయింది మాకు అని వేరే సక్సెస్ఫుల్ కేసెస్ హిస్టరీస్ వాళ్ళకి చూపించి, విశాఖపట్నం మెయిన్ బ్రాంచ్గా ఫ్రమ్ వేర్ ఆల్ ద చైల్డ్ డెలివరీస్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ హ్యాండింగ్ ఓవర్ వాజ్ హ్యాపెనింగ్, అక్కడే మెయిన్ డెలివరీస్ చేస్తాము. అండ్ రిజిస్టరింగ్ ద చైల్డ్స్ బర్త్ ఆల్సో విశాఖపట్నంలో జరిగింది. సో దానికి ఒక మెయిన్ కారణం ఇది కూడా ఉండొచ్చు, దట్ ఇక్కడ లైసెన్స్, ఈ క్లినిక్కి అసలు లైసెన్స్ క్యాన్సిల్ అయ్యి చాలా ఇయర్స్ అయింది అండ్ మళ్ళీ అప్రూవల్ రాలేదు. సో దట్ కుడ్ బి వన్ రీజన్. సృష్టి ఎండీ డాక్టర్ నమ్రత తన అక్రమ సామ్రాజ్యాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు మరో 6-7 రాష్ట్రాలకు విస్తరించడంతో ఈడీ ఎంటర్ అయింది. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్న ఈడీ కేసుకు సంబంధించి సమగ్ర వివరాలను నార్త్ జోన్ పోలీసుల నుంచి సేకరించారు. మరోవైపు సృష్టి కేసు దర్యాప్తులో వేగం పెంచిన తెలంగాణ పోలీసులు విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రహస్యంగా విచారణ చేశారు. అక్కడ పనిచేస్తున్న 2 వైద్యులను ప్రశ్నించిన పోలీసులు సీసీ ఫుటేజ్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో కేజీహెచ్ కు చెందిన ప్రొఫెసర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు